సో ఇదొచ్చేసి మీరు ఇంటి నుండి చేసే వర్క్ అనమాట. బుకింగ్ చేసే వర్క్ అంటే ఇండియా స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో అబ్రాడ్‌కి వెళ్ళే వాళ్ళు. సో అటువంటి వాళ్ళకు బుకింగ్ చేయడం అండ్ అక్కడ అకామిడేషన్స్ అన్నీ మీరు చూసుకునే వర్క్ అనమాట. అంటే ఏజెంట్‌గా వర్క్ చేసే జాబ్ అనమాట. పర్ మంత్ వచ్చేసి మీకు 26,000 వరకు పర్ మంత్ శాలరీ ప్రొవైడ్ చేస్తారు. 12th పాస్ అయితే సరిపోతుందనమాట. 12th డిప్లొమా, డిగ్రీ మీకు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉంటే ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై అయితే చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్‌కి అప్లై చేసుకున్న తర్వాత ఆన్ స్పాట్ సెలక్షన్ అయితే ఉంటుందన్నమాట. 24 టు 48 అవర్స్లో మీకు సో వీళ్ళ నుండి రెస్పాన్స్ అయితే రావడం జరుగుతుందన్నమాట. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి గైస్. మంచి ఆపర్చునిటీ మిస్ చేసుకోకుండా అప్లై చేసుకోండి. సో కంప్లీట్ నోటిఫికేషన్ ప్రాసెస్ ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వీడియో ఇక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూస్తే కనుక మీకు అర్థమైతే అవుతుంది గైస్. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గైస్. అంబాస్ స్టూడెంట్ నుండి మనకు ఒక సూపర్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయిందనమాట. సో ఇక్కడ వచ్చేసి డిఫరెంట్ లొకేషన్స్ నుండి వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో చెక్ చేయొచ్చు మీరు, డిఫరెంట్ జాబ్ రోల్ కోసం వీళ్ళు రిక్రూట్మెంట్ అయితే తీసుకుంటున్నారు. సో ఇక్కడ వచ్చేసి మనం వచ్చేసి ఇంటర్న్ ఆపరేషన్స్ సపోర్ట్ జాబ్ రోల్ గురించి అయితే ఇక్కడ ఎక్స్ప్లెయిన్ అయితే చేయబోతున్నాను అనమాట. సో ఇది వచ్చేసి కంప్లీట్గా రిమోట్ పొజిషన్ అనమాట. 0 to 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్, ఫ్రెషర్స్ అండ్ అలాగే 6 months ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్ ఎవరైనా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇక నోటిఫికేషన్ డీటెయిల్స్ చూసే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. నేను పోస్ట్ చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే త్వరగా అంతే. అండ్ ఇప్పుడు ఇచ్చిన లైక్ చేసి సపోర్ట్ అయితే చేయండి. సో ఇక్కడ నోటిఫికేషన్ డీటెయిల్స్ కనుక చూసుకున్నట్లయితే కంపెనీ వచ్చేసి అంబాస్ స్టూడెంట్ అనమాట. లాంగ్ టర్మ్ అకామిడేషన్ బుకింగ్ ప్లాట్ఫామ్ ఫర్ స్టూడెంట్స్ అనమాట. సో ఇప్పుడు వచ్చేసి ఇండియా నుండి స్టూడెంట్స్ అబ్రాడ్కి అయితే వెళ్తూ ఉంటారు కదా, సో చదువు కోసం ఇలా, సో అక్కడే సెటిల్ అవ్వడం కోసం అటువంటి వాళ్ళకు బుకింగ్ చేయడం, సో అకామిడేషన్ మొత్తం అంతా సో ఒక ఏజెంట్ లాగా మీరు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట. సో అది వచ్చేసి మీ యొక్క వర్క్ అనమాట. అంబర్ హెల్ప్స్ 80 million స్టూడెంట్స్ వరల్డ్ వైడ్ అనమాట. సో ఈ యొక్క అంబర్ స్టూడెంట్స్ ఈ యొక్క జాబ్ పోర్టల్ ఏది ఉందో, సో ఇది వచ్చేసి 80 million స్టూడెంట్స్కి వరల్డ్ వైడ్గా హెల్ప్ అయితే చేస్తుందన్నమాట. ఫైండ్ అండ్ బుక్ ఫుల్ టైమ్ అకామిడేషన్ నియర్ దేర్ యూనివర్సిటీస్ అనమాట. సో వీళ్ళు వచ్చేసి ఫుల్ టైమ్ అకామిడేషన్స్ ప్రొవైడ్ చేయడం అండ్ అలాగే బుక్ చేయడం వాళ్ళకు, సో వాళ్ళకు నియర్లో ఉన్న యూనివర్సిటీకి సంబంధించి అండ్ అలాగే వితౌట్ ది హ్యాజల్ ఆఫ్ నెగోటియేషన్, నాన్ స్టాండర్డైజ్డ్ అండ్ అలాగే cumbersome paperwork and అలాగే broken payment processes. We are the leading student housing platform globally అనమాట. 1 million students housing units listed 6 countries నుండి అండ్ అలాగే across 80 cities అనమాట. We are growing rapidly and targeting 1 billion in annual gross booking value by 2024 అనమాట. Amber raised 18.5 million from $5 million from Marquee ఇన్వెస్టర్స్ లైక్ గజా క్యాపిటల్ అనమాట. సో మీరు చేయాల్సిన వర్క్ అదనమాట. రెస్పాన్సిబిలిటీస్ కనుక చూసుకుంటే మెయింటైన్ అప్డేటెడ్ నాలెడ్జ్ ఆఫ్ ది ఆర్గనైజేషన్ ప్రోడక్ట్ అండ్ అలాగే సర్వీస్ అండ్ అలాగే కస్టమర్స్ సర్వీస్ పాలసీస్ అనమాట. సో మీరు వచ్చేసి ఈ యొక్క ఆర్గనైజేషన్ ప్రోడక్ట్కి సంబంధించి అప్డేట్ చేయడం అండ్ అలాగే సర్వీస్ కస్టమర్ పాలసీస్ని మెయింటైన్ చేయడం లాంటి వర్క్ చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ ఇంటరాక్షన్స్ వెన్ నెసెసరీ, కంపిలింగ్ డాక్యుమెంట్స్ అండ్ అలాగే ఫార్వర్డింగ్ ఇన్ఫర్మేషన్ టు ఇంట్రెస్టెడ్ పార్టీస్ అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి రికమెండెడ్ న్యూ ప్రోడక్ట్ అండ్ ఆర్ సర్వీసెస్ ఆర్ మేక్ సజెషన్స్ ఫర్ ఇంప్రూవ్మెంట్స్ బై ఐడెంటిఫైయింగ్ రిలవెంట్ ఫీచర్స్ అండ్ బెనిఫిట్స్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క ప్రోడక్ట్ సర్వీసెస్ గురించి మీరు రికమెండ్ చేయడం, సజెస్ట్ చేయడం అండ్ అలాగే ఈ యొక్క ఫీచర్స్ బెనిఫిట్స్ గురించి మీరు చెప్పడం లాంటివి వర్క్ చేయాల్సి ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి పార్టిసిపేట్ ఇన్ ట్రైనింగ్ ఆపర్చునిటీస్ ప్రొవైడ్ బై ద ఆర్గనైజేషన్ అనమాట. ఈ యొక్క ఆర్గనైజేషన్ ద్వారా మీకు ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. సో అందులో మీరు పార్టిసిపేట్ అయితే చేయాల్సి ఉంటుంది. బీ రెస్పాన్సిబుల్ ఫర్ క్లోజింగ్ ఆల్ టికెట్స్ విత్ ఇన్ అన్ అసైన్డ్ టైమ్ లైన్ అనమాట. మెయింటైన్ నెసెసరీ SLAs ఫర్ ది స్మూత్ ఫంక్షన్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ అనమాట. సో ఎగ్జాక్ట్ వరకు మీకు ఇంటర్న్షిప్ అయితే ప్రొవైడ్ చేస్తారనమాట. ట్రైనింగ్ అయితే ప్రొవైడ్ చేస్తారు. ట్రైనింగ్ ప్రొవైడ్ చేసి మీకు జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది యాజ్ ఏ ఏజెంట్గా. నెక్స్ట్ వచ్చేసి స్కిల్ రిక్వైర్మెంట్స్ కనుక చూసుకున్నట్టయితే ఎక్సలెంట్ రిటర్న్ అండ్ అలాగే ఓరల్ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, యాక్టివ్ లిజనింగ్ స్కిల్స్ ఉండాలి, గుడ్ టైం మేనేజ్మెంట్ అండ్ అలాగే ప్లానింగ్ స్కిల్స్ ఉండాలి, ఆబ్జెక్షన్ హ్యాండ్లింగ్ స్కిల్స్ ఉండాల్సి ఉంటుందన్నమాట. క్వాలిఫికేషన్ వచ్చేసి ఎడ్యుకేషన్ లెవెల్ వచ్చేసి ప్రీ గ్రాడ్యుయేట్ అండ్ అలాగే గ్రాడ్యుయేషన్ అనమాట. అంటే 12th డిప్లొమో, డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి హ్యాపీగా అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి
సో ఇది వచ్చేసి నోటిఫికేషన్ డీటెయిల్స్ అండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో కింద వచ్చేసి అప్లై ఫర్ దిస్ జాబ్ అని ఉంటుంది. సో దాని మీద క్లిక్ చేసి మీరు యొక్క నోటిఫికేషన్కి అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. సో నేను అప్లికేషన్ ప్రాసెస్లో ఎటువంటి డౌట్స్ ఉన్నా సరే మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ అయితే చేయండి. క్లియర్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.